పార్లమెంట్లో వక్ఫ్ బిల్ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొని రావడం, దానికి ఒక ముసుగు పెట్టడం, ఏదో ఆ వక్ఫ్ బిల్ వల్ల మేలు జరుగుతుంది ముస్లిం సమాజానికి అని చెప్పడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ వక్ఫ్ బిల్ ఏదైతే తీసుకొని వచ్చినారో ఇది వక్ఫ్ యాక్ట్ని సర్వనాశనం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి, దీనికి పూర్తిగా అసలు వక్ఫ్ ప్రాపర్టీసే అనేవి ఉండకుండా చేయడానికి తీసుకొని వచ్చిన బిల్లు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాము. ఎందుకంటే వక్ఫ్ యాక్ట్ ఈరోజు ఒక రోజులో వచ్చింది కాదు. దాదాపు 1351 నుంచి కొన్ని వందలాది సంవత్సరాల నుంచి డెవలప్ అవుతూ దీని మెయిన్ ఉద్దేశం ఏమి అంటే వక్ఫ్ ప్రాపర్టీ ఎవరన్నా ఒక మనిషి చేస్తే అది ధర్మం కోసము, సమాజం మేలు కోసము, సంక్షేమం కోసము వాడడానికి, మేలు చేయడానికి ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఒకసారి ఒక మనిషి ఇచ్చేసిన తర్వాత అతను కూడా మళ్ళీ దానికి రిటర్న్గా తీసుకోలేడు. ఆ ప్రాపర్టీ ఓనర్ వచ్చేసి అల్లా సుబ్హానహు వతఆలా, అంటే దేవుడే ఆ ప్రాపర్టీ ఓనరు అని చెప్పి మేము గట్టిగా నమ్ముతాం. అంటే ఇదంతా వక్ఫ్ అనేది మొత్తం ఇదంతా మా మతంలో సంబంధించిన విషయాలు. మీరు వక్ఫ్ డెఫినేషన్కే పార్లమెంట్కి అధికారం లేదు. వక్ఫ్ డెఫినేషన్ని మార్చే అధికారం మన కాన్స్టిట్యూషన్ ద్వారా పార్లమెంట్కు లేదు. ఇది ఆర్టికల్ 26 ఉండని, 14 ఉండని, 15 ఉండని, 25 ఉండని, అన్నిటికీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో రిలీజియస్ మైనారిటీస్వి వాళ్ళకు వ్యతిరేకంగా ఈరోజు ఈ బిల్లు తీసుకొని రావడం జరుగుతుంది. దీంట్లో పూర్తిగా పవర్స్ అంతా ఒక జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైతే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉందో, ఎక్కడైతే పోయి ఈ కేసు జరుగుతుందో అక్కడ ఒక రిటైర్డ్ జడ్జి ఉంటారు. ఆ వ్యవస్థని కూడా పూర్తిగా కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వక్ఫ్ బోర్డులో ఎలక్టెడ్ మెంబర్స్ వస్తారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వస్తారు, లెజిస్లేచర్స్ వస్తారు, రిటైర్డ్ జడ్జెస్ వస్తారు, అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ వస్తారు. కానీ వాళ్ళందరినీ కూడా తీసేసి మొత్తం వక్ఫ్ బోర్డుని నామినేటెడ్ చేసేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాంట్లో కూడా ఇతర మతస్థులకు వేస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా హిందూ ఎండోమెంట్ బోర్డ్స్లో కానీ, సిక్ ఎండోమెంట్ బోర్డ్స్లో కానీ, వేరే మతాలకు చెందిన బోర్డ్స్లో కానీ ఇతర మతాల వాళ్ళు ఉండరు. ఏ మతంకి సంబంధించిన బోర్డు ఉంటుందో వాళ్ళే ఉంటారు. అంటే ప్రతిదీ కూడా కావాల్సుకని ఉద్దేశపూర్వకంగా వక్ఫ్ ప్రాపర్టీలు దాదాపు 8 లక్షల ఎకరాలు మొత్తం భారతదేశంలో ఉన్నాయి. దానిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఆఖరికి మసీదులు, ఖబరస్థాన్లు, దర్గాల్లో కూడా పేచీలు పెట్టి ప్రతి చిన్న విషయం కూడా కొట్లాడుకునే విధంగా, సమాజం చీలిపోయే విధంగా ఈ బిల్ని తీసుకొని వస్తుంటే ఈ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి మా గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ఇది ముస్లిం సమాజానికి మేలు చేసే బిల్ కాదు. ముస్లిం సమాజానికి మేలు చేసేది ఉంటే ముస్లిం సమాజంలో ఉండే ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని, మిల్లీ కౌన్సిల్ ఉండని, ఇట్లాంటి చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మత గురువులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఎవ్వరివి కూడా తీసుకోకుండా ఇది కావాల్సుకని ఉద్దేశపరంగా కించపరచడానికి, ఇబ్బంది పెట్టడానికి, సమాజంలో ఒక చీలిక తేవడానికి మాత్రం తెస్తున్న బిల్లు కాబట్టి దీనికి వ్యతిరేకిస్తున్నాము. అలాగే నేను మీడియా ద్వారా కోరుకునేది ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మీరు ఎన్డీఏలో ఉన్నారు, మీకు ఒక మంచి అవకాశం ఉంది. మీ వల్ల ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో నడుస్తుంది. మీరు దీనిని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ముస్లిం సమాజానికి మేలు జరుగుతుంది. నేను మీ ద్వారా కోరుకునేది ఏమంటే, తెలుగుదేశం పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు ఉండని, ఎంపీలు ఉండని, చంద్రబాబు నాయుడు గారు ఉండని, దాంట్లో ఉండే ముస్లిం రిప్రజెంటేటివ్స్ ఉండని, వాళ్ళందరూ కూడా ఈరోజు ఏ బిల్ అయితే దీనివల్ల రాబోయే తరానికి, రాబోయే వందలాది సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగే విధంగా ఏ బిల్ అయితే తీసుకుని వస్తున్నారో దీనికి కూడా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇదే పరిస్థితిని మేము ఎలక్షన్స్ ముందర కూడా చెప్పాం. ఎన్డీఏ ఇలాంటి బిల్స్ తీసుకొని వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దానికి మద్దతు ఇస్తే చాలా ఇబ్బందులు పడతామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. మా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మాట పదే చెప్పడం జరిగింది. అదే ఈరోజు రుజువు అవుతుంది. ఈరోజు ఎలాంటి దీనిపైన చర్చ చేయకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఈ వక్ఫ్ బిల్ని సపోర్ట్ చేయడం అనేది
ఈ చాలా చాలా తప్పు. ఎందుకంటే మీరు ఎంతో మీ 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 పార్టీలో గూడా ముస్లిం నాయకులున్నారు. ముస్లిం సమాజానికి ఎక్కడ గూడా కించపరిచే విధంగా గానీ, ఇబ్బంది పెట్టే రకంగా గానీ నేను చెయ్యను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఎలక్షన్స్ ముందర కాబట్టి, మీరు మీ మాట పైన ఉండి ఈ బిల్‌ని పూర్తిగా వ్యతిరేకించాలి అని చెప్పి గూడా గట్టిగా తెలుపుకుంటూ, మరి అలాగే ముస్లిం సమాజంలో ఉండే పెద్ద మనుషులుండని, నాయకులుండని, ఆర్గనైజేషన్స్ ఉండని ఇవన్నీ అందరూ అన్నీ గమనిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉంటే దానిపైన తెలుగుదేశం పార్టీ నిలబడాలని చెప్పి కూడా మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను.